హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఆకుకూరలతో మీ ముందుకు వచ్చానండి. జస్ట్ సింపుల్గా మన దగ్గర ఉండే ఆకుకూరలతో చుక్కాకు, ఇది ఒక రకమైన తొయిటాకు అంటారు అనమాట. అది రెండు కలిపి నేను పుల్లకూర చేశాను అనమాట. ఇప్పుడు గోంగూర, చుక్కకూర, పాలకూర కాకుండా ఇలా కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, త్వరగా అంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఐటమ్. ఎంత త్వరగా అయిపోతే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చపాతీ లేకైనా బాగుంటుంది, రైస్ లేకైనా బాగుంటుంది. చాలా బాగా తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఆకుకూరలు వచ్చేసి కట్టలు కట్టి అమ్ముతుంటారు కదా, 10 రూపాయలు, 8 రూపాయలు, ఒకసారి 5 రూపాయలు కూడా అమ్మేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం కట్ట తీసుకుంటాం కదా, ఆ కట్టలో చుక్కకూర వచ్చేసి సగం తీసుకుంటే, తొయిటాకు వచ్చేసి మొత్తం కట్ట మొత్తం తీసుకోవాలన్నమాట. తీసుకొని నేనైతే ఈ చుక్కకూర కొందరు కాడలు ఉంటాయి, మొదట్లు అన్నీ కట్ చేసి తీసేసి ఓన్లీ ఆకులే వేసుకుంటారు. అట్లా కాకుండా అవి కూడా పుల్లగా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఆ కాడలు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ పైన ఆకులే కాదు, ఆ కాడలతో కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చుక్కకూర ఇట్లా, అలాగే తోటాకు అన్నీ కట్ చేసుకొని బాగా సన్నగా కొద్దిగా సన్నగా కట్ చేసుకుని అంటే త్వరగా ఉడుకుతుంది. లేకపోతే ఈ ఉడికేదానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, అంతే, ఎక్కువ లేదు. అలా అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఇది 2-3 సార్లు బాగా కడగండి. ఏదైనా మట్టి ఉన్నా, ఇసుక ఉన్నా మళ్ళీ పండ్ల కింద పడితే తినలేం కదా. సో అందుకోసం అనేసి ఒకసారి 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నారంటే మనకు వాటి మీద ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా వెళ్ళిపోతాయి అనమాట. సో అందుకోసం బాగా వాష్ చేసుకున్నాక ఈ ఆకుకూర తీసేసుకొని, మనం ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఫస్ట్ ఆకుకూరలు 2 తీసేసుకొని వేసుకున్నాక, ఇది చుక్కకూర వచ్చేసి కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి టమోటాలు నేను ఆడికి మీడియం సైజ్ టమోటాలు 2 తీసుకున్నాను. 5 పచ్చిమిర్చి, కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్న పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో వచ్చేసి చిన్నది ఒక నిమ్మకాయ సైజులో హాఫ్ మాత్రమే అల్లం తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 5, కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకొని, వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నాకు తెలిసి. కానీ నేను మాడకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అంతే. ఆకుకూరలో వాటర్ బాగా ఉడికే కొద్ది బయటకు వచ్చేస్తాయి కదా, కొద్దిగా చిన్నగా మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, అందులో సగం వాటర్ అయితే చాలు. అవి వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే అండి. మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా మూత పెట్టేసి మనము ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిచ్చేస్తే త్వరగా ఉడికిపోతుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసాను కింద అడుగు అంటకుండా. ఇంకా ఫైనల్గా మూత పెట్టేసి ఉడకనిచ్చేసాను. చూసారు కదా, వాటర్ మనం వేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొద్దిగా వేస్తే మాడకుండా త్వరగా కొద్దిగా ఏమంటారు, పుల్లగూర మరీ గట్టిగా ఉండకుండా కొద్దిగా జ్యూసీగా వస్తుంది అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, 5 మినిట్స్లో ఈజీగా ఉడికిపోతుందని. మనం అటు ఇటు ఈ పని ఆ పని చేసుకునేటప్పుడే ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఉడికిన తర్వాత చూసారా, బాగా వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఆకు నుంచి ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము వెనపాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా 2 నిమిషాలు అలాగే పెట్టేస్తే. కానీ కొద్దిగా వెనిపితే ఆ పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా బాగా వెనుగుతాయి కదా అనేసి నేను దింపేసిన తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసి టేస్ట్ని బట్టి ఇంకా పప్పు కొద్ది తీసి వెనుపుకోవడమే అనమాట. బాగా మెత్తగా వెనిగిపోతుంది. చూడండి, నేను కూడా జస్ట్ ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో నేను వెనిపేస్తున్నా. బాగా ఈజీగా ఉడికిపోతుంది. ఆకుకూర కదండి, ఎంత టైం పట్టదు, బాగా ఉడికిపోతుంది. అదేగాక ఆ హెల్త్ కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు పిల్లలకి మనం చపాతీలో ఇట్లా పెట్టడం వల్ల కూడా పిల్లలు కూడా ఆకుకూరలు తినలేదనే ఫీలింగ్ మనకు ఉండదు. సో అందుకోసం అప్పుడప్పుడు పుల్లకూరలు ట్రై చేస్తూ ఉండండి. వెనిగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కళాయి పెట్టేసుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మిగతా ఆ ఉల్లిపాయ, 5 వెల్లుల్లి రెబ్బలు చితకొట్టి వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలన్నమాట. ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు వేసాను, కారం ఎక్కువ ఉంటుంది అనేసి నేను ఇక్కడ ఒట్టిమిరపకాయలు వేయట్లేదు. మీరు తర్వాత పెట్టుకునేటప్పుడు ఒట్టిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకొని ఇవన్నీ నేను వేసాను. కొద్దిగా ఏమైనా డౌట్ వచ్చి ఎండు మిరపకాయలు కూడా 2 వేసాను. సో ఇవైతే ఎండుమిరపకాయలు మాకు కారం లేవు, అందుకోసమే నేను 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదా పుల్లకూర, ఆకుకూర, అదంతా మొత్తం
వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఆయిల్‌లో మగ్గనిస్తే చాలండి. బాగా ఉడికిపోతుంది. మనమైతే ఇంక తినేదానికి రెడీ అయిపోయినాయన్నమాట పుల్లగూర. చూసారు కదా! ఆయిల్‌లో వేసేసరికి కలర్ కూడా చేంజ్ అయిపోయి బాగా ఉడికిపోయింది. ఆయిల్‌లో బాగా మగ్గిందనమాట. సో, ఫైనల్‌గా అయితే మనకు పుల్లగూర తినేదానికి రెడీగా ఉందండి. మేమైతే మా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.